హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నీతూస్ వరల్డ్. ఈ వీడియో వచ్చేసి హనుమత్ వ్రతంకి ముందు రోజు తీసిన వీడియో అనమాట అండి. బెంగళూరులో హనుమంతుడికి సంబంధించిన ఫెస్టివల్స్ ఏవైనా కూడా చాలా బాగా చేస్తారండి. సో మా ఇంటి దగ్గరలో హనుమాన్ టెంపుల్ ఉందన్నమాట. సో ఆ రోజు హనుమత్ వ్రతం ఫ్రైడే రోజు కాబట్టి థర్స్డే రోజు ఇట్లా మొత్తం అయితే డెకరేషన్స్ అయితే స్టార్ట్ చేశారనమాట. ఆ రోజు లైట్గా వర్షం కూడా వస్తుందండి. అందుకే మీకు మొబైల్లో అదొక రకమైన ఫ్లాష్ కూడా కనిపిస్తుంది. సో ఈ విధంగా టెంపుల్ అంతా కూడా సరౌండింగ్స్ అంతా డెకరేట్ చేస్తున్నారండి. నేను నైట్ అటు వెళ్తూ ఉండగా తీశానమాట. మన సైడ్ హనుమాన్ జయంతి అనేది నాకు తెలుసు, కానీ హనుమత్ వ్రతం అనేది ఒకటి ఉంటుందనే విషయం కూడా నాకు తెలియదండి. సో మాకు ఆ టెంపుల్ సైడ్ నుంచి ఇన్విటేషన్ వచ్చింది కాబట్టి ఓకే, ఈరోజు ఫెస్టివల్ అనేది నాకు ఆ ముందు రోజే తెలిసిందనమాట. సో అందుకని నేను కూడా ఇట్లా సింపుల్గా ఆంజనేయ స్వామి పూజ అయితే ఫ్రైడే రోజు చేసేసుకున్నానండి. సో హనుమత్ వ్రతం గురించి కొంచెం ఇంట్రడక్షన్ తెలుసుకుందామండి. ఇప్పుడు మార్గశిర మాసంలో శుద్ధ త్రయోదశి రోజు ఎప్పుడైతే వస్తుందో దాన్ని హనుమత్ వ్రతంగా కన్సిడర్ చేస్తారంటండి. ಹಾಗೆ ದಶಾಭಕ್ತಿ ಕಾಲದಲ್ಲಿರ್ತಕ್ಕಂಥ ಎಲ್ಲ ವಿಧವಾದಂತ ಅರಿಷ್ಟಗಳನ್ನ ನಿವಾರಣೆ ಮಾಡುವಂತೇಳಿ ನವಗ್ರಹ ದೇವತೆಗಳನ್ನ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನ ಮಾಡ್ಕೊಳ್ಳಿ ಇವತ್ತು ಅಂತ ಹೇಳ್ತಾರೆ. ಆ ವಿಧವಾದಂತ ಎಲ್ಲ ವಿಧವಾದಂತಹ ತೊಂದರೆ ತಾಪತ್ರಗಳನ್ನು ನಿವಾರಣೆ ಮಾಡೋದಕ್ಕೋಸ್ಕರವಾಗಿ ಪವಮಾನ ಹೋಮವನ್ನು ಹೇಳ್ತಾರೆ. ఈ హనుమత వ్రతం వచ్చేసి హనుమంతుడు పంపానది తీరాన విహరిస్తూ ఉంటాడు కాబట్టి ఈ వ్రతాన్ని పంపానది తీరంలో చేసుకోవాలని చెప్పేసి అంటారంటండి. కానీ ఆ పంపానది తీరాన అందరూ ఉండలేరు కాబట్టి కలశంలో పంపానదిని ఆవాహనం చేసుకుని పూజ చేస్తారనమాట. ఈ హనుమత్ వ్రతం పూజ అనేది 13 సంవత్సరాలు 13 పోగులు వేసి పూజ చేసుకుంటారంటండి. ఎరుపు గంధం, సింధూరంతో, ఎర్రని పూలు, పసుపు రంగు పూలు అవన్నీ ఉపయోగించి చేస్తారు. ఈ హనుమత్ వ్రతాన్ని నిర్వహించిన వాళ్ళకి కార్యసిద్ధి జరుగుతుందంటండి. శని వలన కలిగే బాధలన్నింటినీ కూడా క్లియర్ అవుతుందంట. ఆరోగ్య సమస్యల నుంచి కూడా బయటపడొచ్చు అని చెప్పి ధనం ధాన్యం పశుం భో కీర్తి లాభం సంవత్సరం దీర్ఘమాయు రోచమానో రోచమాన శోహమాన శోహ. ఈ హనుమత్ వ్రతాన్ని రాముడు కూడా చేశాడంటండి. సీతని రావణాసుడు తీసుకెళ్ళిపోయిన తర్వాత సీత జాడ తెలియక కొంచెం సతమతమైన టైంలో ఆయనకి ఈ వ్రతం చేయమని చెప్తే వానర సైన్యం అందరూ కలిసి ఈ హనుమత్ వ్రతాన్ని చేశారనమాట. ఆ చేసిన ఈ రోజునే సీత జాడనే తెలుసుకున్నారంట. సీత హనుమంతునికి కనిపించిన రోజు అనమాట ఈరోజు కూడా. సో ఈ వ్రతం చేయటం వల్ల కార్యసిద్ధి జరుగుతుంది. శని బాధలు ఎవరికైతే ఉంటాయో గ్రహ దోషాలు అవన్నీ తొలగుతాయి అన్నమాట. వాళ్ళకున్న కష్టాలన్నీ తొలగి వాళ్ళ కోరికలు నెరవేర్చే వరంగా చెప్తున్నారు ఈ వ్రతం అనేది. ఈ వ్రతం చేయడానికి దగ్గర 10 to 11:30 అంటే దగ్గర 2 hours టైం పట్టిందనమాట అండి. నేను మార్నింగే 10 o'clockకి టెంపుల్కి అయితే వెళ్ళిపోయానండి. ఆ టైంకి అసలు సన్ రైజ్ కూడా అవ్వలేదు, అంటే మబ్బుగా ఉందన్నమాట. లైట్గా వర్షం కూడా పడుతుంది.
నేను వెళ్ళే టైంకి ఇంకా పూజ అది చేసేశారు. మాతో పాటు లేడీస్ జెంట్స్ అందరూ వచ్చారనమాట. బెంగళూరులో నాకు బాగా నచ్చే విషయం ఏంటంటే ఇక్కడ బెంగళూరులో ఉన్న మగవాళ్ళు కూడా చాలా పేషెన్సీగా పూజ అంతా అయ్యేంతవరకు నిలబడే చేశారనమాట. అంత పేషెన్సీగా ఉంటారు. నాకు ఈ ఏరియాలో బాగా నచ్చే విషయం ఏంటంటే మంచి హయ్యర్ పొజిషన్లోనే ఉంటారు. పేషెన్సీగా ఓర్పుగా పూజ అయ్యేంతవరకు నిలబడి చేస్తూ ఉంటారు. పూజ ఏంటి, దేవుడు ఉన్నాడా అని కొంచెం వితండవాదం చేస్తారు కదా, సో అట్లా అయితే ఉండరు. అలాంటి వాళ్ళు ఒక మంచి పొజిషన్లో ఉన్నారనిపిస్తుంది అనమాట. సో అందరినీ నేనైతే అనట్లేదు, కొంతమంది మేము నమ్మము ఎక్సెట్రా అంటారు. ఇట్లా నమ్మి ఉన్న వాళ్ళే మంచి పొజిషన్లో ఉన్నారని నాకు అనిపించింది అనమాట. సో అందుకని ఈ టైం వచ్చింది కాబట్టి నేను చెప్పానమాట. ఇలా పూజ అంతా అయిపోయిన తర్వాత లోపల మళ్ళీ టెంపుల్ లోపల ఆంజనేయ స్వామి దగ్గర కూడా ఒక 1/2 అవర్ 1 అవర్ పూజ చేశారనమాట. నా పూజ అంతా అయ్యేంత వరకు కూడా నేను ఇక్కడ వెయిట్ చేశాను. నెక్స్ట్ మాతో పాటు మా అమ్మ అయితే ఫస్ట్ రాలేదనమాట. పూజ అయిపోయిన తర్వాత ఇంకా 11-11:30 ఆ టైంకి ఇంకా మా అమ్మకు కాల్ చేసా. మా అమ్మ కూడా చూస్తుందిలే అని చెప్పేసి నేను ఇంకా ప్రసాదం కూడా తీసుకుని బయట వెయిట్ చేస్తున్న టైంలో ఇంకా మా అమ్మ కూడా వచ్చింది. జోహి అయితే ఆ రోజు ఫ్రైడే కాబట్టి స్కూల్కి వెళ్ళిపోయాడండి. వాడు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఈ మధ్యలో టైంలో మేము వచ్చాం. మళ్ళీ 1 o'clockకి స్కూల్ నుంచి వచ్చేస్తాడు. ఇంకా మా అమ్మ అప్పుడే వచ్చిందనమాట. మా అమ్మ కూడా ఒకసారి ఆ కలశం అవన్నీ అంటే నల్ల నువ్వులు ఇచ్చారనమాట. హనుమర్త వ్రతంలో ఎవరికైతే శని బాధలు ఉంటాయో అవన్నీ తొలగడానికి 2 దంపతులను కూర్చోబెట్టి పూజ చేయించారు. నల్ల నువ్వులు తెల్ల నువ్వులు అన్నీ ఇచ్చి వాళ్ళతో తిప్పించి అక్కడ హోమం ఉంది కదా దాంట్లో వేయించేస్తున్నారనమాట. సో అందరూ వచ్చిన వాళ్ళందరూ అలా వేయించుతున్నారు. నాకైతే చాలా బ్లెస్సెడ్గా అనిపించిందండి, చాలా హ్యాపీగా అనిపించింది. మొత్తం పాజిటివిటీ ఆ టెంపుల్లో ఉంటే నాకు అట్లా అనిపించింది. ఆ రోజు ఏమో ఎంత అదృష్టం ఉంటే ఈ పూజలో పార్టిసిపేట్ చేశానన్న ఫీలింగ్ కూడా అనిపించింది అనమాట. మొత్తానికైతే నాకు చాలా ప్రశాంతంగా అనిపించింది. 12 అలా అయిపోయిందండి. ఇక్కడ ప్రసాదం వచ్చేసి రైస్ ఐటమే పెడతారు కాబట్టి 10 o'clock నుంచి స్టార్ట్ చేసి 1 o'clock అట్లా అయ్యేంత వరకు కూడా ప్రసాదాలు అవి పెడుతున్నారు. నెక్స్ట్ జోహిని కూడా తీసుకురాలేదు. జోహి కూడా వస్తే బాగుండేది అని చెప్పి అనుకున్నాము. కానీ 1 అయిన తర్వాత మా అమ్మను తీసుకురమ్మని చెప్పేసి నేను కూడా వెళ్ళిపోయాను అనమాట ఇంటికి. ఇంకా ఇక్కడ ఏంటి అంటే లేట్గా వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళ కోసం అని చెప్పేసి ఆ ఫుల్ డే ఏమన్నా పూజలు చేస్తే కంప్లీట్గా టెంపుల్ ఓపెన్ చేసేస్తారనమాట. అందరూ వచ్చి దర్శనాలు అది చేసుకుంటారులే అని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి టెంపుల్ నుంచి వచ్చిన తర్వాత ప్రసాదం ఇదిగోండి కోకోనట్ రైస్ ఏదో మనకైతే ఏంటో తెలియదు, చూడటానికి బిర్యానీ ఇలా ఉంటుంది, వెజ్ బిర్యానీ. సో అది ప్రసాదంగా పెట్టారనమాట. అది తీసుకుని మేమైతే ఇంటికి వచ్చేసాం. నెక్స్ట్ మా అమ్మని జోహిని తీసుకెళ్ళమని చెప్పన్నా, మా అమ్మ టెంపుల్కి తీసుకెళ్ళింది. দুজনে বাচ্চা যাবো চোখে একটু মানে সরসুদা এ ভগবানে ভালো রাইয়া সব বুঝ বুদ্ধি আই পড়বো ভালো ওম স্বামী চ చిన్నపిల్లల్ని డెఫినెట్గా ఆంజనేయ స్వామి సింధూరం పెట్టాలి, టెంపుల్కి తీసుకెళ్ళాలండి. ఎందుకంటే పిల్లలకి ఉన్నటువంటి దోషాలు కానీ ఇంకేమైనా నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఆంజనేయ స్వామి రక్షిస్తాడు అని చెప్తారు, పంతులు గారు చెప్పారనమాట. సో జోహిని చూడగానే ఎందుకు అనిపించిందో ఏమో తెలియదు కానీ ఒక ఆయన జోహికి ఎప్పుడు ఆంజనేయ స్వామి టెంపుల్కి తీసుకొచ్చి సింధూరం పెట్టండి అమ్మ అన్నారు. సో అందుకని ఆంజనేయ స్వామి టెంపుల్ ఎక్కడున్నా ఒకసారి జోహిని మాత్రం తీసుకెళ్ళి బొట్టు పెడతా ఉంటాను అనమాట. ఓకేనండి, మా హనుమత్ వ్రతం ఈ విధంగా కంప్లీట్ అయింది. మీ అందరికీ ఆ దేవుడు బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ, బాయ్ బాయ్.